మీరు స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో గాని టాంబాయ్ అంట కదా! ఆ! ఆ? స్కూల్‌లో టాంబాయ్ అంటే ఏం లేదు. చిన్నప్పటి నుంచే మా నాన్నగారు నాకు ఏదో ఫంక్షన్స్ ఏదన్నా అట్లా ఫెస్టివల్ ఉంటే ఏదో ఫ్రాక్‌లు అలా కొనిచ్చేవాళ్ళు. కానీ అదేంటో వెస్టర్న్ ఎప్పుడూ షర్టు, ప్యాంట్‌తో పెరిగిందాన్ని నేను. హ్మ్. ఆ సైకిల్ ఒకటి ఇచ్చేసారు. ఆ సైకిల్ ఎక్కి అలా తిరుగుతా ఉండేదాన్ని. నాకొక ఒక మాకొక గ్యాంగ్ ఉండేదనమాట. చిన్న గ్యాంగ్. నాకొక 9 ఇయర్స్ ఉంటే ఒకళ్ళకి 8, ఒకటి 7, 6 బయటికెళ్తాం మేము. అలా బయటికెళ్ళి కాంపౌండ్‌లు దూకడం, ఓహ్! ఆ చెట్లు ఉంటే ఎక్కడన్నా ఆ ఎక్కడం. కాంపౌండ్ దూకడం అంటే గుర్తుకొచ్చింది. గోడ దూకి ఎళ్లి క్రికెట్ చూసి వచ్చేవాళ్ళంట కదా! అవును. అంటే మా ఇల్లు అంటే ఆ కార్నర్ జస్ట్ అప్పుడు 80 ఫీట్ రోడ్ మధ్యలో ఉండేది. 80 కూడా కాదనుకుంటా. ఓకే. ఆ గోడేమో అది చేపాక్ స్టేడియం. అంటే ఓకే. ఇప్పుడు చిదంబరం స్టేడియం. హ్మ్. సో, అందుకని గో పెద్ద కాంపౌండ్ కూడా హార్డ్‌లీ ఎంత ఒక 7 ఫీటో, 8 ఫీట్ కంటే ఉండేది కాదు. ఓకే. సో, అది కొంచెం ఇట్లా ఉండేది. మనం ఈజీగా ఎక్కేయొచ్చు. ఓకే. సో, అలా పైన దీంతో ఫెన్సింగ్ అలాంటిది ఏమి ఉండేది కాదు. ఆ రోజుల్లో బాటిల్స్ విరగ్గొట్టి సిమెంట్ పెట్టి అవి అది పెట్టేవాళ్ళు. పెట్టేవాళ్ళు. అవునండి. అవి. కానీ దాన్ని మేము ఏం చేసామంటే దాన్ని సాఫ్ట్ చేసేసేవాళ్ళం. ఓహో! చేసేసి దాన్ని దూకడం అనమాట. అంటే టికెట్ కొనుక్కోకుండా వెళ్లి మ్యాచ్ చూడడం. సో, ఆ రోజుల్లో ఒక్కొక్కసారి మ్యాచ్ ఇవన్నీ జరుగుతుంటే ఆర్మీ కానీ, నేవీ కానీ వీళ్ళు ఎక్కువ మంది అక్కడ దాన్ని ఏమంటారో తెలియదు వాళ్ళు ఉంటారు లోపల. మళ్ళా పోలీసులు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఓకే. సో, వాళ్ళని కొంచెం కన్విన్స్ చేయడం. అక్కడ పర్మనెంట్ స్టేడియం ఉండేది కాదు కదా! దాన్ని ఏదో పెట్టి కడతారు కదా! అవును. ఆ రోజుల్లో అవును. స్టేడియం అంటే. అది కింద ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ పలకలేస్తారు. ఆ లోపల ఇలా ఇలా పాక్కుంటూ వెళ్ళి అటు సైడ్ నుంచి బయటకొచ్చేసేవాళ్ళం. ఓకే. సో, అలా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మేబీ ఒక 8 ఇయర్ నుంచి నేను అలా క్రికెట్ చూడడం మొదలుపెట్టాను. సో, మా ఫెస్టివల్ అనమాట ఇప్పుడు క్రికెట్. చూస్తారా క్రికెట్? ఇప్పుడు ఆ? ఇప్పుడు క్రికెట్ చూస్తాను. కలిసారా ఎప్పుడైనా మీరు ఆళ్ళతోటి? ఎవరిని ఎవరిని కలిసి లేదు. ఊరికే జస్ట్ ఇదో అది ఎవరిని కలవల. లేదు. అంటే వాళ్ళేంటంటే అందరూ బస్సులో ఎళ్తారు కదా! మ్యాచ్ అవ్వగానే. పొద్దున బస్సుల్లో వస్తారు. ఇంటి బయట నించున్నానంటే వాళ్ళు బస్సులోంచి ఇలా అలా అంటారు. నేను ఇలా అలా అంటాను. ఓకే.